హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రెజెంట్ అయితే మనము తిరుపతి బస్ స్టాండ్ అయితే ఉన్నాం. బ్యాక్ సైడ్ చూస్తున్నారా హెవీగా రైడ్ అయితే పడుతూ ఉంది. ఈరోజు అయితే మనం తిరుపతి నుంచి హైదరాబాద్కి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. వయా ఎలా వెళ్తున్నామంటే కడప కర్నూలు మీదుగా అయితే వెళ్తున్నాము. నాకు బస్ వచ్చేసి 9 గంటల 15 నిమిషాలకైతే ఉంది. ముందుగానే వీడియో ఎందుకు షూట్ చేస్తున్నానంటే బ్యాక్ సైడ్ హెవీగా వర్షం ఉంది, అది కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే ముందుగానే వీడియో అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను. నేను అభి బస్సులో బుక్ చేసుకున్నాను. నాకు 1020 రూపాయలు అయితే పడింది. ఒకవేళ మీరు అఫీషియల్గా మీరు కౌంటర్ దగ్గర వెళ్ళి బుక్ చేసుకుంటే 1010 రూపాయలు అయితే పడుతుంది. అభి బస్సులో అయితే 50 రూపాయలు ఎక్కువ పడుతుంది. నాకు ఏమంటే కొన్ని ఆఫర్స్ వల్ల నాకైతే 1020 రూపాయలు అయితే పడింది. బస్ అయితే 9 గంటల 15 నిమిషాలకైతే ఉంటుంది. మరి హైదరాబాద్ వేలోపు ఏ టైంకి రీచ్ అవుతుందో చూడాలి. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. తిరుపతిలో అయితే భారీ వర్షం అయితే పడింది. మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నా, వర్షం అయితే నాన్ స్టాప్ అయితే కుడుతూనే ఉంది. బస్ స్టాండ్ నుండి వాటర్ ఎలా నిలిచిపోయిందో. ఒక్కసారి బస్ స్టాండ్ ఫ్రంట్ నుంచి మన ప్లాట్ఫామ్ అయితే వెళ్దాము. ఎంట్రీ కాగానే మనకు సైడ్ అయితే రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉంటుంది. అలాగే ఏటీఎంస్ కూడా ఇక్కడే మనకు అవైలబుల్ గా ఉంటుంది. ఏపీఎస్ఆర్టీసీ వారి రిజర్వేషన్ కౌంటర్, దాని పక్కనే మనకు టీఎస్ఆర్టీసీ వారి రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉంటుంది. బస్ స్టాండ్ లోకి ఫస్ట్ ప్లాట్ఫామ్ పైకి వస్తే మనకు 3 ఉన్నాయి బస్ స్టాండ్లు. తిరుపతి తిరుమల వెళ్ళే బస్ స్టాండ్ ఒకటి, అలాగే అది కాకినాడ, అలాగే విశాఖపట్నం, అమలాపురం, ఈ బస్సెస్ అన్ని కూడా ఈ ఫస్ట్ సెకండ్ ప్లాట్ఫామ్స్ పైన అయితే మనకు అవైలబుల్ గా ఉంటాయి. అంటే చూపిస్తా చూడండి, రిజర్వేషన్ కౌంటర్ చూడండి. దాని పక్కనే మనకు టీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉంటుంది. ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ పక్క పక్కనే ఉంటాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7 ఈ ప్లాట్ఫామ్స్ దగ్గర అయితే ఉంటాయి. ఇది దాటిన తర్వాత మనకు ఇంకొక బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ఆ బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అవి ఉంటాయి కదా. ఇక్కడ ఇంకొక బస్ స్టాండ్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 30 పైన అయితే కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సెస్ అయితే ఉంటాయి. మనకి ఎంట్రీ కాగానే కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సెస్ అయితే ఉంటాయి ప్లాట్ఫామ్ పైన. మీరే కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. అంటే డైరెక్ట్ ఎంట్రీ ఇస్తేనే మన కర్నూలు వెళ్లే బస్సెస్ అలాగే హైదరాబాద్ వెళ్లే బస్సెస్ అయితే ప్లాట్ఫామ్ పై అయితే అవైలబుల్ గా ఉంటాయి. అలాగే ప్రొద్దుటూరు వెళ్లే బస్సెస్, కాణిపాకం వెళ్లే బస్సెస్ అన్ని కూడా ఈ బస్ స్టాండ్ అవైలబుల్ గా ఉంటాయి. మన బస్ ఎగ్జాక్ట్లీ 9 గంటలకైతే ప్లాట్ఫామ్ నెంబర్ 30లో తెచ్చిపెట్టినాడు. చెప్పినా కదా రిజర్వేషన్ చేసుకున్నాను ముందుగానే. సీట్ నెంబర్ 11 అయితే బుక్ చేసుకున్నాను, విండో సీటు. ఎంట్రీ కాగానే మన సీట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. మొత్తం బస్సు యొక్క వ్యూ చూపించలేకపోతున్నాను, ఎందుకంటే చాలా మంది అయితే నాకంటే ముందే వచ్చి కూర్చున్నారు కాబట్టి పాసిబుల్ అయితే కాలేదు. టీవీ కూడా అవైలబుల్ గా ఉంది. కొత్త బస్సు, సూపర్ బస్సు, న్యూ బస్ అయితే వేసినాడు. BS6 కొత్త బస్సు. ఎగ్జాక్ట్లీ 9:15కే మన బస్ తిరుపతి నుంచి అయితే బయలుదేరుతుంది. KSRTC వారి అంబారీ డ్రీమ్ క్లాస్ బస్సు. తర్వాత కర్ణాటక బస్సెస్ చాలా అప్గ్రేడ్ అయితే ఉన్నాయి. అంటే మన ఏపీఎస్ఆర్టీసీతో పోలిస్తే చాలా బస్సెస్ అయితే మనకైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. కర్ణాటక బస్సెస్, తమిళనాడు బస్సెస్ ఎక్కువ చూడొచ్చు మనకు. ఈవెన్ కన్యాకుమారి వెళ్లే బస్సెస్ కూడా మనకు తిరుపతి నుంచి అయితే అవైలబుల్ గా ఉన్నాయి. నాగర్కోయిల్ వెళ్లే బస్సెస్ కూడా ఉన్నాయి. నాగర్కోయిల్ నుంచి తిరుపతి కన్యాకుమారి ఒక 18 కిలోమీటర్స్ అయితే ఉంటాయి. టైం మనకు ఎగ్జాక్ట్లీగా చెప్పాలంటే తిరుపతి నుంచి హైదరాబాద్కి అయితే ఒక 6 సర్వీసులు అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ప్రజెంట్ అయితే 5 నేను గమనించినాను, 6 అయితే ఉన్నాయి ఒకప్పుడు. కానీ టీఎస్ఆర్టీసీ బస్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అంటే మన ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ తో పోలిస్తే టీఎస్ఆర్టీసీ బస్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. కావేరీ ట్రావెల్స్, నేను కర్నూలు నుంచి తిరువన్నామలై వెళ్ళినప్పుడు ఈ ట్రావెల్స్ లో ట్రావెల్ చేసినాను. నాకైతే చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది.
అంటే 9:20కి రావాల్సిన బస్సు మిడ్ నైట్ 12కి రావడం, దుప్పట్లు ప్రొవైడ్ చేయకపోవడం, చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేశాను కావేరీ ట్రావెల్స్ లో ట్రావెల్ చేసినప్పుడు లాస్ట్ టైం. నాకు టికెట్ కాస్ట్ చెప్పినా కదా, 1,020 అయితే పడింది. మీరు డైరెక్ట్ గా అఫీషియల్ అంటే ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్ లో బుక్ చేసుకున్నా లేదా బస్ స్టాండ్ లో బుక్ చేసుకున్నా మనకు 1,030 అయితే పడుతుంది. నేను అభి బస్ లో బుక్ చేసుకున్నాను. యాక్చువల్లీ టికెట్ కాస్ట్ 1,060 అయితే పడింది. కానీ నాకు ఆఫర్లు ఉండే కారణంగా అయితే 1,020 అయితే పడింది. ఇక డిసప్పాయింట్ కావాల్సిన విషయం ఏమిటంటే ఈ 1,1100కే మనకు బయట ట్రావెల్స్ ఉంటాయి, ప్రైవేట్ ట్రావెల్స్. మీరు అందులో ట్రావెల్ చేస్తే ఇదే 1,000 మీరు ఏసీలో స్లీపర్ లో కూడా ట్రావెల్ చేయొచ్చు అన్ సీజన్ టైంలో. సీజన్ టైంలో అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. అన్ సీజన్ టైంలో 1,1100కే మనకు స్లీపర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంటారు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు. ఎందుకంటే డైనమిక్ ఫేర్ సిస్టమ్ ఉంది కదా. ఇప్పుడు శుక్ర, శని, ఆది ఈ 3 రోజుల్లో టికెట్ కాస్ట్ చాలా ఎక్కువ పెడుతుంటారు వాళ్ళు. మిగతా టైంలో చూస్తే పెద్ద కాస్ట్ అయితే ఉండదు. కానీ మన ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళ బస్సెస్ లో అయితే డైనమిక్ ఫేర్ సిస్టమ్ అయితే అమల్లో లేదు. టీఎస్ఆర్టీసీ లో ట్రావెల్ చేసిన మనకు డైనమిక్ ఫేర్ సిస్టమ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒకసారి తిరుపతి నుంచి కర్నూలుకి టీఎస్ఆర్టీసీ బస్ లో ట్రావెల్ చేసి నాకు కేవలం 510 మాత్రమే పడింది. మనము నార్మల్ గా ట్రావెల్ చేస్తే 630, 640 అయితే అవుతుంది. బెటర్ డైనమిక్ ఫేర్ సిస్టమ్ కొన్నిసార్లు మనకు లాభం అయితే చేకూరుస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్ ఒక 1 అవర్ జర్నీ తర్వాత డిన్నర్ బ్రేక్ అయితే ఆపినాడు. నేనైతే ఏం తినడం లేదు, కానీ రివ్యూ అయితే ఇస్తాను వేరే వాళ్ళని అడిగి. అన్న దోశలు దంచి పడేస్తున్నాడు, బాగున్నట్టుంది. 60 రూపాయలంట దోశ, చపాతీ 50 రూపాయలు. చాలా బాగుందని నేనైతే విన్నాను. అంటే ఎగ్ రైస్ ఒక అతను తీసుకున్నాడు, 100 రూపాయలు పడిందంట. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పినాడు. దోశ కూడా బానే ఉంది. ఓవరాల్ గా ఫుడ్ రివ్యూ అయితే ఓకే, చాలా బాగుందని అయితే అంటే మన బస్సులో ఎక్కిన ప్యాసింజర్స్ అందరినీ నేను అడిగినాను ఫుడ్ రివ్యూ ఎలా ఉంది కొంచెం చెబుతారా అని అడిగితే అందరూ కూడా వర్తే, బెటరే, చాలా బాగుంది టిఫిన్ అయితే. దోశ తీసుకున్న వాళ్ళైతే బాగుందని చెప్పినారు, అలాగే చపాతి తీసుకున్న వాళ్ళు బాగుందని చెప్పినారు, రైస్ తీసుకున్న వాళ్ళు బాగుందని చెప్పినారు. ఓవరాల్ గా ప్యాసింజర్స్ అంతా గుడ్ రివ్యూ అయితే ఇచ్చినారు. అయితే ఫుడ్ అయితే బాగానే ఉందని అయితే నాకైతే అనిపిస్తుంది. నెక్స్ట్ టైం నేను ఈ వేలో ట్రావెల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫుడ్ తిని రివ్యూ అయితే ఇవ్వడానికి అయితే ట్రై అయితే చేస్తాను. ఎందుకంటే మనం రెగ్యులర్ గా తిరుపతి వెళ్ళి వస్తూ ఉంటాం దర్శనానికి, కాబట్టి ఈసారి వేరే రూట్ లో ట్రావెల్ చేసి మనమైతే ఇంకొక వ్లాగ్ అయితే చేద్దాం తిరుపతి నుంచి. స్పీడ్ చూసుకుంటే పెద్దగా ఏం పోవడం లేదు, 70 కొడుతున్నాడు అంతే. ఇంకొకటి తిరుపతి నుంచి కడప వెళ్లే మార్గం రోడ్ పెద్దగా అంటే ఎక్స్ట్రాడినరీగా రోడ్ ఉందని అయితే చెప్పలేను. రోడ్ సోగా అయితే ఉంది, అందుకే కొంచెం లేట్ అవుతూ ఉంటుంది తిరుపతి నుంచి కడప వెళ్లే మార్గంలో. ఎగ్జాక్ట్లీ మనం ఒంటిమిట్టకైతే చేరుకున్నాము. టైం చూస్తే 11:15 అయితే అవుతుంది. ప్రెజెంట్ 11:15 అంతే. బెటరే, స్పీడ్ పరంగా చూసుకుంటే మేలే. అంటే ఎక్కడ డిలే కావడం లేదు, ఆన్ టైంకి అయితే వెళ్తూ ఉన్నాడు, పర్లేదు, బానే పోతున్నాడు స్పీడ్. అంటే ఈ బస్సులో ఉండే ఇంకొక స్పెషాలిటీ ఏమంటే కడప బస్ స్టాండ్ లోకి అయితే వెళ్ళదంట. సిటీలోకి అయితే ఎంట్రీ ఇస్తుంది కానీ కడపలో అయితే బస్ స్టాండ్ లోకి అయితే వెళ్ళదు. తర్వాత నంద్యాల కూడా ఈ బస్కి అయితే బస్ స్టాండ్ లో అయితే వెళ్ళదంట, డైరెక్ట్ గా బొమ్మల సత్రం మీద అయితే వెళ్తుందని చెప్పినాడు. అంటే మనకు ఇట్లా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే టైం అయితే చాలా సేవ్ అయితే అవుతూ ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం కడప కూడా దాటినాము. టైం చూస్తే 12:10 అయితే అవుతుంది. మిడ్ నైట్ కాబట్టి నేను పడుకొని మార్నింగ్ అయితే లేస్తాను. ఇంకా నైట్ పూట షూట్ చేయడానికి అయితే మనకైతే పెద్దగా అయితే ఏం ఆస్కారం అయితే ఉండదు. ఓవరాల్ గా
ఎక్స్పీరియన్స్ చూసుకుంటే బస్సు ఇంత ఇప్పటివరకు ట్రావెల్ చేస్తున్నా కదా, బెటరే. మరీ స్పీడ్ అయితే కొట్టడం అయితే లేదు, కానీ ఆన్ టైంకి అయితే తీసుకుని వెళ్తున్నాడు. అలాగే కంఫర్ట్గా ఉన్నాయి, సీట్స్ కొత్తవి, ఛార్జింగ్ పాయింట్స్ చాలా బాగా వర్క్ చేస్తున్నాయి. తర్వాత పంచువాలిటీ బాగా మెయింటైన్ చేస్తున్నాడు. మనం కర్నూలు వెళ్ళే లోపు నాకు తెలిసి ఈజీగా 4:35 అవుతుంది, కానీ హైదరాబాద్ వెళ్ళే లోపు ఆన్ టైంకి అయితే రీచ్ అయితే అవుతాం కన్ఫామ్గా. పండుకొని లేచే లోపు మనమైతే కర్నూలులోని రాజ్ విహార్కి అయితే చేరుకున్నాము. ఓకే, బస్సు ఒక 20 minutes అయితే డిలేగా అయితే నడుస్తూ ఉంది, అయినా నో ప్రాబ్లం. మనకు హైదరాబాద్ వెళ్ళే లోపు 9:30 కావాలి, మాక్సిమం అయితే 9:30 లోపు అయితే వెళ్తాడు అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే మనము బస్ స్టాండ్ నియర్ బై అయితే ఉన్నాము. బాగానే స్పీడ్ అయితే బెటరే, బాగానే తీసుకొని వస్తున్నాడు. ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్, కొన్ని బస్సెస్ మాత్రం పంచువాలిటీ అయితే బాగా మెయింటైన్ చేస్తుంటారు, కొన్ని బస్సెస్ అయితే మెయింటైన్ అయితే చేయరు. నౌ టైం 4:45, అంటే 4:15 కర్నూలు చేరుకోవాల్సిన బస్సు 4:45 అయితే చేరుకుంది. ఒక 30 నిమిషాలు అయితే బస్ అయితే డిలేగా అయితే అయింది. కర్నూలు బస్ స్టాండ్ చూడండి. మన బస్సు ఎక్కడికి వెళ్ళిందంటే పార్సిల్ సైడ్ అయితే వెళ్ళింది, కాబట్టి నేను బస్ స్టాండ్ యొక్క వ్యూ అయితే చూపిస్తున్నాను. ఒక పావు గంట బ్రేక్ తర్వాత మన బస్, అంటే ఎగ్జాక్ట్లీ ఎర్లీ మార్నింగ్ 5 గంటలకైతే కర్నూలు నుంచి అయితే బయలుదేరింది. నియర్లీ ఒక 45 minutes అయితే డిలే అయితే అయ్యింది, ఎందుకంటే ఈ పార్సిల్ దింపడం, ఎక్కియడం కాబట్టి కొంచెం లేట్ అయితే అవుతుంటుంది. కాబట్టి మనం ఏమన్నిక రాదు. బస్ బాగుంది కదా, అది యోలో బస్ అనుకుంటా. అది ఎక్కడి నుంచి వస్తుందో మరి, నాకు తెలిసి పాండిచ్చేరి ఆ రూట్ అనుకుంటా. ప్రైవేట్ ట్రావెల్స్ ఏమంటే బస్సెస్ లుక్స్ బాగుంటాయి, అంటే 9600S 9600 బస్సెస్ అన్ని కూడా మంచి మంచి బ్రాండెడ్ బస్సులను అయితే తీసుకొని వస్తుంటారు. నేను లాస్ట్ టైం 9600S బిఎస్ఆర్ ట్రావెల్స్ లో ట్రావెల్ చేసినాను. ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్. అసలు నాకైతే నెక్స్ట్ టైం ట్రావెల్ చేయాలంటే అదే బస్సులో ట్రావెల్ చేయాలనిపించి అంత బాగుంది ఆ బస్సు. ఎగ్జాక్ట్లీ ఆన్ టైంకి, అంటే 9:30 చేరుకోవాల్సిన బస్సు 9:25 చేరుకుంది. ఒక 5 నిమిషాలు ముందుగానే మనము హైదరాబాద్ కి అయితే చేరుకున్నాము. ఓవరాల్ గా ఈ బస్సులో హైదరాబాద్ కి ట్రావెల్ చేయడం బెటరే, కానీ అన్ని గంటలు కూర్చొని ట్రావెల్ చేయడం కొంచెం ఓపికతో కూడిన పని. కొన్నిసార్లు ప్రైవేట్ ట్రావెల్స్ కి మనకు స్లీపర్ అదే రేట్ కి అయితే వస్తూ ఉంటుంది, అది కూడా చాయిస్ అయితే మనకు ఉంటుంది. కొన్నిసార్లు డైనమిక్ ఫేర్ సిస్టమ్ ఉంటుంది, అంటే చెప్పినా కదా ఫ్రైడే, సాటర్డే, సండే ప్రైవేట్ ట్రావెల్స్ కూడా పీక్ లో ఉన్నప్పుడు మనకు ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ బెస్ట్ చాయిస్ గా అయితే చెప్తూ ఉంటాను. ఇదే కాక మనకు టీఎస్ఆర్టీసీ బస్సెస్ ఉన్నాయి, కానీ అవి కూడా డైనమిక్ ఫేర్ సిస్టమ్ ఉంది కాబట్టి రేట్లు అయితే పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకు కాన్స్టెంట్ గా ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ రేట్స్ అయితే కాన్స్టెంట్ గా ఉంటాయి. అలాగే 6 లేదా 5 బస్సులే ఉంటాయి కాబట్టి కొంచెం బిజీ అయితే ఉంటాయి సీట్స్. ఓవరాల్ గా జర్నీ ఓకే. థ్యాంక్ యూ.